హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను కొంచెం నాకు ఇక్కడ ఊరికొచ్చాను, ట్రైప్యాడ్ లేదు, అందుకే నా ఫోటో పెట్టి అయితే రివ్యూ చెప్తున్నాను. ఇంకా మళ్ళీ బిగ్ బాస్ పెడితే మళ్ళీ కాపీరైట్ అది ఇది అని అవుతుంది. సో అందుకైతే నేను ఇట్లా అయితే రివ్యూ చెప్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసి చూడండి. ఈ రోజు అయితే లైవ్ అప్డేట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో మనీ రోహిణిని ఏమన్నాడు, అది పెద్ద ఇష్యూ అవుతుందా? అట్లనే మనకి టేస్టీ తేజకి నైన్కి ఏం గొడవ అయింది, అలాగే రేషన్ అనేది ఎట్లా డివైడ్ చేసుకున్నారు, రేషన్లో ప్రోమో వచ్చింది కదా, ఉప్పు గురించి పెద్ద గొడవే జరుగుతుంది. సో అదైతే క్లియర్‌గా అయితే తెలుసుకుందాము. సో ముందుగా వచ్చేసి నైనికి, టేస్టీ తేజకైతే ఫుల్లు గొడవ. ఆ అమ్మాయి ఎవరికీ నచ్చట్లేదు వైల్డ్ కార్డ్స్‌కి. ఎందుకంటే ఆ అమ్మాయి ఓవర్‌గా బిహేవ్ చేస్తుంది కొంచెం. కొంచెము అంటే ఓవర్‌గా ఏదో కొద్దిగా బాడీ ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకు గూడా చూసిన వాళ్ళకైతే అట్లనే అనిపిస్తది. సో టేస్టీ తేజ తననేమన్నాడు, లాస్ట్ టైమ్ నామినేట్ చేశాడు, నేనెళ్ళిపోయాను అన్న విషయంలో ఆర్గ్యుమెంట్ చేసిందంట. మళ్ళీ ఈ రోజు కూడా సిల్లిగా ఏదో టేస్టీ తేజ అంటే నన్ను మా నాన్ననే అనలేదు, నువ్వెందుకు అంటున్నావు, అలాగే లాస్ట్ టైం కూడా నువ్వు నామినేట్ చేయడం వల్ల నేను వెళ్ళిపోయాను అని ఆమెకు మనసులో ఉంటది కదా. పోయినాక ఈయననే ఇప్పుడు ఎవరికైనా ఉంటది కొంచెం పోయినాక, కానీ అది మర్చిపోవాలి. మళ్ళీ రిఫ్రెష్గా వచ్చారు కాబట్టి మళ్ళీ యాక్టివ్గా మంచిగా ఆడుకోవాలి, మంచిగా చేసుకోవాలి. కానీ అయిపోయిన దాన్ని మళ్ళీ డ్రాగ్ చేస్తూ ఇది చేస్తే నష్టపోయేది ఎవరు, మళ్ళీ నయనే. మళ్ళీ అందరు అనుకోని కూడా ఫస్ట్ వీకే వెళ్ళిపోయిందని కూడా ఇమ్యూనిటీ షీల్డ్ కూడా ఆమెకే ఇచ్చారు, అది ఆమె అర్థం చేసుకోవాలి. సో టేస్టీ తేజకు జోక్స్ చేస్తాడు, ఏదైనా మాట్లాడుకుంటారు. సో అలాంటప్పుడు ఫన్నీగా తీసుకోవాలి. కానీ నేను అన్నది ఫన్నీ వేలోనే అంటే, నువ్వు ఇన్ని రోజులు అన్న ఫన్నీ వే నేను తీసుకోలేదు, ఇదెందుకు తీసుకోవట్లేదు అనేది నువ్వు అర్థం చేసుకోవాలన్నట్టుగా గొడవ వేసుకుంటుందంట, పెద్దగా ఏడుస్తుందంట, సీన్ క్రియేట్ చేస్తుందంట. అట్లనే మరి సీతాను కూడా క్రై బేబీ అన్నది. మరి ఈమె ఏడిస్తే నెక్స్ట్ వీక్ నామినేట్ ఖచ్చితంగా చేస్తారు ఇట్లా చేస్తే. సో ఇది ఇక తర్వాతకొచ్చేసి మనకి మన మణికంఠ చిన్నదన్నా కూడా పట్టించుకోడు. చిన్నదన్నా కూడా పట్టించుకుంటాడు, గొడవ చేస్తాడు, లొల్లి చేస్తాడు కదా. మరి ఇగో నేను ఈ రోజు ఈ వీడియోలో మణికంఠ గురించి మాట్లాడుతున్నా. నన్ను అందరూ అంటున్నారు కదా, అంటే మణికంఠ ఫేవర్ నువ్వు అని నాకు మెసేజ్ చేశారు, అంటే నా కామెంట్ వచ్చింది. కానీ నేను ఇక్కడ ఫేవర్గా మాట్లాడట్లేదు. మణికంఠ రోహిణిని ఒక పెద్ద మాట అన్నాడు, అది ఎవరైనా హర్ట్ అవుతారు, బయట జనాలు కూడా హర్ట్ అవుతారు. సో ఏమన్నాడు అంటే, అక్కడ గిన్నెలు తోముకుంటే అవినాష్, మణి, ఆ, రోహిణిని త్రిబుల్ ఎక్స్ ఆంటీ అన్నాడు. త్రిబుల్ ఎక్స్ ఆంటీ అని మన తర్వాత సారీ చెప్పిండు. ఎంత చెప్పినా కూడా అన్నమాట పోదు కదా. సో ఏమన్నాడు అంటే, త్రిబుల్ ఎక్స్ ఆంటీ అంటే త్రిబుల్ ఎక్సెల్ వేసుకునే బట్టల సైజు లాంటిది అన్నట్టు మీనింగ్ నాకు అనిపించింది త్రిబుల్ ఎక్స్ ఆంటీ అంటే. అసలు అట్లా ఎట్లా అంటాడు త్రిబుల్ ఎక్స్? ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఏదో పిల్ల బచ్చగాళ్ళంటే నువ్వు తీసుకోలేదు, అట్లా ఎట్లా అంటది ప్రేరణ? ఏదో మనం చిన్నోళ్ళం అన్న వేలో అనింది, అట్లా చెప్పొచ్చు కదా. ఆ, అట్లా చెప్తే ఈయన అర్థం చేసుకోకుండా అట్లా ఎట్లా అంటది, ఇట్లా ఎట్లా అంటది అన్న. మరి త్రిబుల్ ఎక్స్ ఆంటీ అని గిల్లి జోలపాడ్డం అంటే ఇదే, అదే అర్థం చేసుకుంటాడు మణికంఠ. ఇది ఖచ్చితంగా నాకు సారి ఖచ్చితంగా ఎపిసోడ్ లో చూపిస్తారు. మణికంఠకు మళ్ళీ కోటింగ్ పడుతుంది పక్కా. అర్థం చేసుకుంటలేడు ఆయన, అసలు ఎక్కడ ఏం మాట్లాడుతాడు. నోరు జారి ఇప్పుడు కొత్తగా వచ్చింది 2 రోజులకే నీకు ఏం చనువైందని నువ్వు అంటే, ఏం క్లోజ్నెస్ వచ్చిందని నువ్వు అట్లా మాట్లాడతావు, అది తప్పు కదా. అనేది లేదు మణికంఠకి. మళ్ళా అని అంటే మా వైఫ్ కూడా చబ్బిగానే ఉంటది అట్లా అన్న అంటే, మీ వైఫ్ చబ్బిగా ఉన్నా నువ్వు ఇక్కడ అనకూడదు. నువ్వెంత ఇప్పుడు చెప్పినా కూడా అది రాంగ్ వేలో పోట్ray అవుతుంది. మరి రోహిణి మాత్రం చాలా ఈజీగా తీసుకున్నట్టు అనిపించింది. మేబీ నామినేషన్ విషయంలో ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే విష్ణు ఆల్రెడీ మనీకి చాడీలు చెప్పింది. మనీకంటే నువ్వు అన్న విషయం ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని. మేబీ చెప్పలేము, ఇప్పుడు సైలెంట్గా ఉండి నామినేట్ టైంలో చేయొచ్చు, ఇంకా అదైతే చెప్పలేం. అయితే ఇదైతే గొడవ. తర్వాత వచ్చేసి టాస్క్‌లన్నీ కొంచెం ఫన్నీ టాస్క్‌లయితే జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ రేషన్ టాస్క్ అయితే వచ్చేసింది. రేషన్ టాస్క్‌లో నిఖిల్, నబీల్ ఎళ్లి రేషన్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అందరికీ షేర్ చేయాలి సరి సమానంగా. అది కూడా బిగ్ బాస్ చెప్పాడు. కానీ ఇక్కడ నబీల్ వాళ్ళు ఉప్పు మర్చిపోతారు. సో దీనివల్ల వాళ్ళు ప్రైజ్ మనీ లాస్ అవ్వాల్సొస్తది. అయితే మీరు ఉప్పు తెచ్చుకోలేదు కదా, మీకు ఒక్క ప్యాకెట్ 50,000. సో 2 ప్యాకెట్లు కావాలంటే 1,00,000. సో ఉప్పు లేకుండా ఏ ఇంగ్రీడియంట్ మనం అంటే ఏ కూర కూడా చేయలేము. ఉప్పు లేనిదే అసలు టేస్టే రాదు నువ్వు ఎన్నేసినా కూడా. సో సీత వీళ్ళంతా
హరితేజనేమో 1 వీక్ ఎట్లనో అట్లా గడుపుదాం, ప్రైజ్ మనీ లాస్ అవ్వద్దు అంటది. ఆమె అన్నా అనొచ్చు. ఎందుకంటే ఆమె 1 వీక్ ముందే వచ్చింది గదా! ఆమె వీళ్ళు ఎప్పటినుంచో అడ్జస్ట్‌మెంట్ అయ్యి బతుకుతున్నారు. సో, ఉప్పు లేకుండా తినలేరు. సో, ఒక్కోసారేమో కొంతమంది ఉప్పు కావాలంటారట. ఒక్కోసారేమో కొంతమంది ఉప్పు వద్దని చేతుల్లో పెడతారట. లాస్ట్‌కైతే ఇగ సీత, విష్ణు వీళ్ళైతే ఉప్పు కావాలన్నట్టుగానే మాట్లాడతారట. ఇగ అది మనం ఎపిసోడ్‌లో క్లియర్‌గా చూద్దాము. అయితే రేషన్ విషయంలో పంచడంలో అయితే కొన్ని సమానంగా పంచుతారంట. నబీలు, నిఖిల్ వీళ్ళంతా. కొన్నిట్లలోనేమో కొన్ని వీళ్ళు ఎక్కువ ఉంచుకుంటారట. బటర్ మిల్క్ గాని, పాలు, పెరుగు ఇట్లా కొన్ని చికెన్, మటన్ లాంటివి కొన్ని ఎక్కువ తీసుకుంటారట. అది కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు రేషన్ అనేది సమానంగా పంచాలి గదా! అని అక్కడ చిన్న చిన్నగా అవుతుంటాయట ఇష్యూస్. అంటే జస్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఆహ్, నబీల్ మణికంఠతోని అంటాడట. మణికంఠ నువ్వు చీఫ్‌గా నీ డెసిషన్స్ నువ్వు తీసుకో. కరెక్ట్‌గా ఉండు. ఎన్ని సలహాలు చెప్పినా అంటాడట. నబీలేమో ఆ రోజు యష్మి అంటది గదా! మా చీఫ్ డెసిషనే ముఖ్యము. కానీ అక్కడ రాంగ్ పోర్ట్ray చేసింది మాత్రం యష్మియే. నేను అది చాలా వీడియోస్‌లో చెప్పాను. నాకు ఫుడ్ లేకుండా ఉండలేను. నేను తినలేకుండా ఉండలేను. నాకు ఖచ్చితంగా చికెను అన్నీ గావాలి. నేను లేకపోతే టాస్క్‌లు ఆడలేను. మన క్లాన్ ముఖ్యం నువ్వు అన్నట్టుగా చెప్పి, మొన్ననేమో నామినేషన్ విషయంలో పాలు, పెరుగు విషయం వచ్చింది గదా! దిల్సే విషయంలో. మా చీఫ్‌కి నేనే జెప్పాను సరే సమానంగా పంచమని. తర్వాత మేము ఎంత చెప్పినా చీఫ్ డెసిషనే లాస్ట్ కదా అన్నట్టుగా మాట్లాడింది. కానీ అక్కడ అసలు ఆమె వాళ్ళకి పంచమని గాని, చాక్లెట్‌లే ఆమె ఇవ్వడానికి ఇష్టం ఉండదు. చికెన్ బిర్యానీ గాని, పాలు గాని ఇవ్వడానికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఈ షేరింగ్ విషయంలో గూడా నిఖిల్ వీళ్ళంతా కొన్ని మనకే ఎక్కువ ఉంచుకోవాలన్నట్టుగా చెప్పారంట. సీతనేమో, నబీలేమో కొన్ని ఇచ్చేద్దాం సరి సమానంగా అన్నారంట. సో, అయితే మరి ఇక్కడ సీత గాని, నబీల్ గాని వీళ్ళు కొంచెం ఫస్ట్ నుంచి ఇద్దామన్నట్టుగానే చూస్తున్నారు. మరి మేబీ వాళ్ళ క్లాన్‌లోకెళ్తే వీళ్ళకేమైనా బెనిఫిట్స్ వస్తాయా? వాళ్ళ నుంచి నామినేషన్స్ లేకుండా చూసుకోవాలనా? లేకపోతే తెలివిగా ఆడుతున్నారా? తెలీదు. సో, ఇంకా ఈ యష్మి, నిఖిల్, పృథ్వీ ఏమనడు. యష్మి, నిఖిల్ మాత్రం ఫుడ్ ఉండాలన్నట్టుగా చెప్తారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నెక్స్ట్ నేను రివ్యూ వీడియో కూడా చేస్తాను. అది కూడా ఇట్లనే చేస్తాను. కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను.